కుమారులకు అలంకారము. అలాగే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపిరుంచి సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధి ఆవరణములో చేర్చి కీర్తన ద్వారా మమ్మను సన్నుతించడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా ప్రభువా, చదివిన వాక్య భాగమును మా కొరకే దీవించి ఆశీర్వదించుము. అయోగ్య దాసుడనైన నన్ను కరుణించి నా నోట మీ మాట ఉంచి నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10, 20, ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చి మీ పరిశుద్ధులైన వారికి ప్రీతికరమైన పరిచర్య చేయునట్లు మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణకు తెచ్చుకొని చుంటుండగా ప్రభువా కనికరించండి. రాగలిగిన నీ ప్రజలైన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకున్నామని వేడుకుంటూ ఉన్నాం. ఇంటి దగ్గర సిద్ధపడుతున్న వారిని అధికమైన ఆలస్యము కలగకుండా మీ సన్నిధికి సకాలానికి సమకూర్చమని వేడుకుంటూ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో మనం చదువుకున్న భాగం ఎవరైనా చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ప్రభు అయిన దేవుని యొక్క ఉద్దేశము మనము ఆయనకు కుమారులముగా ఉండాలని. ఎలాంటి కుమారులుగా ఉండాలని ఆయన ఉద్దేశం అంటే స్వతంత్రాలి కుమారులుగా ఉండాలి అని, దాసి కుమారులుగా మనము ఉండకూడదు అని. అందుకోసం దేవుడు మనలను జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసునందున్న ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై యేసుక్రీస్తు వారి కుమారులుగా లేక ఆయన పిల్లలముగా చేయబడక మునుపు మనము ఎలాంటి పిల్లలమై ఉన్నాము, అటువంటి పిల్లలను తన కోసరము ఎలాంటి పిల్లలుగా చేసినాడు. 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. సింపుల్ గా యేసుక్రీస్తులో రక్షణ పొందక మునుపు భూమి మీద పుట్టిన ప్రతి మానవులు ఎలాంటి పిల్లలుగా ఉన్నారు, యేసుక్రీస్తులో రక్షణ పొందిన తరువాత రక్షణ పొందిన వారు ఎలాంటి పిల్లలుగా చేయబడ్డారు, అది ఎరిగిన వారమై మనము ఆయనను ఆరాధించ బద్ధులం. నెంబర్ 1, మనం ఎలాంటి పిల్లలమయ్యా అంటే, మొదటి యోహాను పత్రిక, యోహానుకు వ్రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేచబడును. నీతిని జరిగించని ప్రతి వాడును దేవుని సంబంధులు. కనుక ఇక్కడ దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఇట్లే అర్థమైపోతా ఉంటుంది. యేసుక్రీస్తు వారిని అంగీకరించక మునుపు మనం అందరము కూడా ఏ పిల్లలమయ్యా అంటే, లేక ఎలాంటి కుమారులమయ్యా అంటే అపవాది పిల్లలం. ఇదే మాట యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. అక్క ఇట్లండి ముందు కాదు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యింది. కూర్చోటి. కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు. మనమందరం కూడా ఎవరమయ్యా అంటే ఆది నుండి కూడా సత్యమును అనుసరించిన వారము కాము గనుక మనమందరం ఎవరమయ్యా అంటే అపవాది పిల్లలం. ఇట్టి అపవాది పిల్లలమైన మనలను దేవుడు దేవుని పిల్లలుగా చేయటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేసినాడంటే తన కోసరము ఏర్పరచుకున్నాడు. అందుకని చూడండి ఒక మాట, లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 26వ అధ్యాయము దేవుని కుమారులునై ఉండురు గనుక. యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో పాలువారమగడం ద్వారా అపవాది పిల్లలమైన మనలను ఏ పిల్లలుగా చేసినాడండి? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా. సిస్టర్స్ అందరేమో దేవుని కుమార్తెలు, బ్రదర్స్ అందరేమో దేవుని కుమారులు. యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో మనము పాల్పంపులు పొందిన వారం అయితేనే దేవుని పిల్లలం అవుతాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో పాల్పంపులు పొందనంత వరకు మనం ఎవరమయ్యా అంటే అపవాది పిల్లలం. అపవాది పిల్లలం. ఈ అపవాది పిల్లలమైన వారు ఎవరైనా గతంలో మనము కూడా సత్యమును అనుసరించే వారము కాము, అనగా సత్యముతో ఆరాధించే వారమి కాము. సత్యం అనగా యోహాను సువార్త 17:17లో మనకు బాగా పరిచయము, నీ వాక్యమే సత్యం. కనుక దేవుని పిల్లలు కాక మునుపు వరకు ఎవ్వరు కూడా వాక్యమును అనుసరించరు. ఎప్పుడైతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానమును మనలో జరిగించినాడో, ఆ పునరుద్ధానమందు మనము సాక్ష్యం ఇస్తూ వచ్చినామో, అప్పుడు దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తన కొరకు కుమారులుగా మనలను ఏం చేసినాడంటే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే దేవుని కుమారులు. ఒకప్పుడు మనం ఎవరమండి? అపవాది పిల్లలం, అపవాది సంతానం, అపవాది కుమారులం. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని పిల్లలం, దేవుని కుమారులం, లేక దేవుని సంతానం. ఈ సత్యమును ఎరిగిన మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించబద్దులం. దేవా, ఒకప్పుడు నేను అపవాది కుమారుడుగా, సాతాను కుమారుడుగా, సాతాను కుమార్తెగా ఉన్న నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను ప్రేమించి నా శిక్ష యావత్తు కలవరి శిలువలో భరించి నన్ను నీ కుమారుడుగా చేసుకున్నందుకు, నీ కుమార్తెగా చేసుకున్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయముతో నా ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని మనం ఆయనను ఆరాధించబద్దాం. చూడండి, మనము ఎలాంటి పిల్లలమయ్యా అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనములో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
అతను మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. నరక పాత్రునిగా అని మత్తయి సువార్త 23:15 నరక పాత్రునిగా అని ఒకటి వేసి క్రింద ఫుట్ నోట్ లో ఏమని రాసినారంటే నరక కుమారునిగా. ఇదిన మానవుని యొక్క వేషధారణ, మానవుడు తన యొక్క మతమును బట్టి దేనికి పాత్రుడవుతున్నాడయ్యా అంటే నరకానికి పాత్రుడవుతా ఉన్నాడు. ప్రస్తుతము భారతదేశంలో ఎక్కువగా ఏది ప్రభావితం చూపిస్తుందయ్యా అంటే మతోన్మాదులు ఎక్కువైపోయారు. ఈ మతం అనేది మానవుని యొక్క మతిలో నుంచి వచ్చింది. కట్టు, బొట్టు, జుట్టు, గుట్టు, మెట్టు, రట్టు అనే టకారాలతో నింపబడినది మతం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన కట్టు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన బొట్టు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మెట్టు. చూడండి, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ దేని తెలియజేస్తా ఉందంటే మానవుని యొక్క అభిప్రాయాన్ని మతముగా మార్చుకొని ప్రతి వారు భూమి మీద ఏమైపోతున్నారయ్యా అంటే మతోన్మాదులు అయిపోతా ఉన్నారు. ఒకరిని తన మతంలో చేర్చుకోవడానికి వారు శక్తి వంచన లేకుండా భూమి అంతా ఏం చేస్తున్నారు, చుట్టొస్తా ఉన్నారు. వారిని మతంలో చేర్చుకుని వారు ఏమవుతున్నారంటే రెండంతల నరక పాత్రునిగా. నరక పాత్రునిగా అంటే అర్థం ఏంటి అంటే కింద ఫుట్ నోట్ లో రాయబడింది నరక పుత్రులు, నరకానికి వెళ్లే కుమారులు. ఇటువంటి నరకానికి పాత్రులమైన మనలని మతోన్మాదముతో నరక కుమారులుగా, నరక పుత్రులుగా ఉన్నటువంటి మనలని దేవుడు ఏం చేసినాడయ్యా అంటే చూడండి, మత్తయి సువార్త 13:28 తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా 13:28 ఇది శత్రువు చేసిన పని అని 38 ద్వారా 38 పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. రాజ్య సంబంధులు అని ఒకటి వేసి క్రింద ఏమని రాసినారయ్యా అంటే కుమారులు. నరకానికి పాత్రులుగా లేక నరక కుమారులమైన మనలను ఏ కుమారులుగా చేసినాడంట? దేవుని రాజ్య కుమారులుగా, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా, కుమారులుగా చేస్తా వచ్చినాడు. సాధ్యమండిది? మతోన్మాదములో భూమి అంతా చుట్టి వచ్చి ప్రతి వారిని వారి వారి మతంలో కలుపుకుంటున్నటువంటి ఈ ప్రతికూలమైనటువంటి దుర్దినాలలో జీవిస్తున్న ప్రతి మానవుడు ఏ కుమారుడుగా పిలువబడుతున్నాడు అంటే నరక కుమారుడు, నరకానికి వెళ్లే పిల్లలు. ఇటువంటి మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేసినాడయ్యా అంటే తన రాజ్యమునకు వారసులుగా. మళ్ళా చదువు 13:38 మత్తయి సువార్త 13:38 పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. రాజ్య సంబంధులు అని క్రింద ఒకటి వేసి ఏమన్నారయ్యా అంటే కుమారులు. ఈ రాజ్య సంబంధులను ఏం చేస్తున్నాడు దేవుడు? యాకోబు రాసిన పత్రిక 2:5 యాకోబు రాసిన పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను. మనము ఎప్పుడు వారసులం అవుతామయ్యా అంటే కుమారులం అయితేనే వారసులం అవుతాం. చూడండి మాట గలతీయులకు రాసిన పత్రిక 4:7 గలతీయులకు రాసిన పత్రిక 4:7 కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా నీవు వారసుడు. దేనికి వారసులమయ్యా అంటే ఆయన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులం. ఒకప్పుడు మనము
మన అభిప్రాయం. మతము అంటే మానవుని యొక్క అభిప్రాయం. మతము అనగా అభిప్రాయం. వాడి అభిమతం వాడిదిరా అంటా ఉంటాడు పూర్వీకులు. ఈ మతోన్మాదులుగా ఉన్నటువంటి వారు, నరకానికి కుమారులుగా ఉన్నటువంటి వారిని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా చేసుకొని తన రాజ్య వారసులుగా, తన రాజ్య కుమారులుగా యేసుక్రీస్తునందు మనకిచ్చిన భాగ్యమును బట్టి మనము రెండోదిగా ఆయనను ఆరాధించబద్దులం. హృదయపూర్వకంగా చెప్పండి, మనం నరకానికి వెళ్లే కుమారులమా కాదా? ఒకప్పుడు మనకి ఆ మతోన్మాదం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది, చింత తెచ్చినా గాని పులుపు సావదనే సామెత ఉంటుంది. అప్పుడప్పుడు అది బయటకు వస్తా ఉంటది. అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. ఏదయ్యా అంటే నరకానికి వెళ్ళేది, నరకానికి దారి వేసేది, నరకానికి తీసుకుని పోయేది. అటువంటి మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేసినాడయ్యా అంటే తన రాజ్యానికి. ఇప్పుడు మనమందరం ఎవరయ్యా అంటే దేవుని రాజ్య సంబంధం. మనమందరం ఎవరండి? నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని కుమారుడివి. మనము దేవుని పిల్లలం, దేవుని రాజ్య సంబంధులుగా. ఆ రాజ్యమును మనకి ఇవ్వటానికి ఆయన ఏం చేసినాడయ్యా అంటే వాగ్దానం చేశాడు. దాసుడిగా ఉండకుండా ఏం చేసినాడంటే వారసుడిగా చేశాడు. అందుకొరకే రెండోదిగా మనము ప్రభువుని స్తుతించబద్దులం. మొదటి ఎలాంటి పిల్లలం అండి? అపవాది పిల్లలం. అపవాది పిల్లలమైన మనల్ని ఏ పిల్లలుగా చేసినాడు? దేవుని పిల్లలుగా చేసినాడు. రెండోది ఏ పిల్లలం అండి? నరకానికి వెళ్లే పిల్లలం. అలాంటి పిల్లలు మనల్ని ఏ పిల్లలుగా చేసినాడు? తన రాజ్య పిల్లలుగా, తన రాజ్యానికి వారసులమైన వారిగా, తన రాజ్యానికి సంబంధించిన వారిగా చేస్తా వచ్చేది. మూడోది చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరములు బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. చాలండి. ఇక్కడ ఈ లోక సంబంధులు అని 2 వేసి కింద ఫుట్ నోట్ లో ఏమని రాసినారయ్యా అంటే ఈ యుగపు కుమారులు, లేక ఈ లోకపు కుమారులు, ఈ లోక సంబంధమైన కుమారులు. లోకం ఏమై ఉన్నదయ్యా అంటే చీకటి మయమై ఉన్నది. చూడండి అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చివరి వరుస. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాల్సి వచ్చింది. ఈ లోకము ఎలా ఉన్నదయ్యా అంటే అంధకారముతో ఉన్నది, మరణముతో ఉన్నది, చీకటి సంబంధిగా ఉన్నది. మనం ఎవరమయ్యా అంటే చీకటి పిల్లలం. మనం ఎవరమండి? చీకటి పిల్లలు. ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు, ఇన్ని లైట్లు ఉంటే మనం ఎట్లా చీకటి పిల్లలం అవుతామని. చూడండి, మనము యేసుక్రీస్తు వారికి వెలుపుట ఉన్న మనం అందరం కూడా ఎవరయ్యా అంటే చీకటి అయి ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు మనమందరం ఎవరమయ్యా అంటే చీకటి అయి ఉన్నాం. ఎట్లా చీకటి అయ్యాము? మత్తయి వార్త 6వ అధ్యాయం 23వ వచనం. మత్తయి వార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమై ఉంటుందండి? ఇప్పుడు మన కన్ను ఎలాంటిది చెప్పండి? మన కన్ను ఎలాంటిది? మనది కాని దాన్ని ఆశించటంలో మన కన్ను బెట్ట. మనది కాని దాన్ని ఆశించడంలో మన కన్నుకు పెట్టిన పేరు ఇంకొకటి ఏమీ లేదు. ఏదేను వనములో ఆది తల్లిదండ్రులైన వారిని దేవుడు ఉంచి, నాయన ఈ తోట పండ్లన్నీ నీవే తినండి అన్నాడు కదండి. ఇప్పుడు వీళ్ళు చూడాల్సింది, తినాల్సింది ఏంటి? వాళ్ళకి దేవుడు ఏది ఇచ్చాడో అది. అయితే వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? తినకూడని దాని మీద ఉంది. అంటే తనది కాని దాన్ని ఆశించేది. అందుకని బైబిల్లో రాయబడింది,
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఈ ఇంటర్నెట్ దినాల్లో మనము ఏ బుక్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతాం? టెక్స్ట్ బుక్ చూస్తామా, అవుట్ ఆఫ్ సిలబస్ ఫేస్బుక్ చూస్తామా? అంటే అది ఫేస్బుక్ చూడమని మీ మమ్మీ డాడీ కాలేజీకి ఫీజు కట్టి పంపిస్తున్నారా? మనది కానిదాన్ని చూడటానికి ఏమవుతున్నారు? అందుకని లోకం ఏమైందయ్యా అంటే చీకటిమయమైంది. మునుపు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మనల్ని దేవుడు ఏం చేసినాడయ్యా అంటే వెలుగు సంబంధులుగా, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న మనకు వెలిగివటానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన చీకటంతా కలవరిశిలువలో ఆయన భరించాడు. అందుకనే కలవరిశిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టగానే లోకమంతా ఏమైపోయిందండి? వెలుగైందా? లోకమంతా ఏమైపోయింది? చీకటి అయిపోయింది. మన కొరకు కలవరిశిలువలో ప్రాణం పెట్టగానే మన చీకటంతా ఆయన తీసుకున్నాడు. ఆయనలో ఉన్న వెలుగంతా మనకి ఇచ్చాడు. కాబట్టి మునుపు అదే మాట మన చదువుమా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. అదే మాట తిరిగి లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం గమనిస్తే, లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం ఇందాక చదివిన మాటే 16:8. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు. వెలుగు సంబంధులు అంటే ఫుట్ నోట్లు ఏమని రాసినారయ్యా అంటే వెలుగు కుమారులు. మనం ఒకప్పుడు ఈ లోకంలో చీకటి పిల్లలమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏ పిల్లలుగా చేసినాడు? వెలుగించబడిన పిల్లలుగా, వెలుగు కుమారులుగా, వెలుగు కుమార్తెలుగా చేస్తూ వచ్చినాడు. అందుకొరకే మూడవదిగా ప్రభువును మనము స్తుతించబద్దులం. మొదటి ఏ పిల్లలు అండి? మనము ఒకప్పుడు అపవాది పిల్లలం, ఇప్పుడు ఏ పిల్లలుగా చేసినాడు? దేవుని పిల్లలుగా చేసినాడు. రెండవది, ఒకప్పుడు మనం ఏ పిల్లలం అండి? నరకానికి వెళ్లే పిల్లలం, నరకానికి కుమారులం కుమార్తెలం. ఇప్పుడు మనల్ని ఏ పిల్లలుగా చేసినాడు? దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని రాజ్య కుమారులుగా కుమార్తెలుగా చేసినాడు. అందుకొరకే రెండవదిగా ప్రభువును మనము స్తుతించబద్దులం. మూడవది ఏ పిల్లలం అండి? మనము ఈ లోక సంబంధమైన చీకటి పిల్లలం, అంధకారమైన పిల్లలం, చీకటిలో ఉన్న వారం. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరించడం ద్వారా మనల్ని ఏ పిల్లలుగా చేసినాడు? వెలుగు సంబంధులుగా చేస్తా వచ్చాడు. వెలిగించబడిన వారిగా, వెలుగు పిల్లలుగా చేస్తా వచ్చాడు. అందుకొరకే మూడవదిగా ఆయనను స్తుతించబద్దులం. నాలుగవది చూస్తాం రండి. నాలుగవది చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు. అయినను దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానము ప్రకారము పుట్టెను. చాలండి. నాలుగవదిగా మనము యేసుక్రీస్తు వారికి ముందు ఎలాంటి పిల్లలమయ్యా అంటే దాసీ కుమారులం, దాసీ పిల్లలం, దాసులం. దేనికి దాసులం? దాదాపుగా మనము 7 దాసులమని బైబిల్ చెప్తా ఉంది. చూడండి ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. 7 మనము దాసులం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతి వాడును. మనమందరం ఏం చేస్తామండి? పాపం చేస్తున్నామని పాపులమా, లేక మన స్వభావమే పాపమా? పాపం చేస్తున్నామని మనం పాపులమా, లేక మన స్వభావమే పాపమా? మన స్వభావమే ఎలాంటిదండి? పాపం. అందుకనే మనం పాపానికి ఏమయ్యామంటే దాసులమయ్యాం. మనము ఒకప్పుడు దాసీ కుమారులు. వాగ్దానం లేదు. అబ్రహాము, లోతు. అబ్రహాముకి వాగ్దానం ఉంది, లోతుకి ఏమి లేదు? వాగ్దానం లేదు. ఇస్సాకు, ఇష్మాయేలు. ఇస్సాకుకి వాగ్దానం ఉంది, ఇష్మాయేలుకి ఏమి లేదు? వాగ్దానము లేదు. ఆ తర్వాత యాకోబు, ఏశావు. యాకోబుకి ఏముంది? ఏశావుకి ఏమి లేదు? వాగ్దానం లేదు. ఇప్పుడు నీకు వాగ్దానం ఉందా లేదా?
నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే నీకేముంది? వాగ్దానం ఉంది. ఒకప్పుడు మనం దాసీ పిల్లలం, ఇప్పుడైతే స్వతంత్రాలు పిల్లలుగా దేవుడు మనకు ఏమిచ్చాడు? వాగ్దానం. అందుకని నాకు మనం బైబిల్ పల్లవి ఆ పాట పాడించాం. ఏం పాట అది? గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఈ గ్రంథంలో నీ కొరకు నా కొరకు ప్రభు అయిన దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నీవే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచనాలు చూస్తే ఈ వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తు యేసునందు నీ పక్షముగా ఎలాగ జరుగుతాయని దేవుడు మాటిచ్చాడు. అవునన్నట్లుగా. ఎందుకు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా అవునన్నట్లుగా ఈ వాగ్దానాలు ఇచ్చాడు అంటే, మనము ఈ వాగ్దానం నెరవేర్పును బట్టి ఆయనను మహిమపరచాలని. దేవా, నీవు నా జీవితంలో ఒకప్పుడు నేను దాసీ కుమారుగా దాసీ కుమార్తెగా ఉన్న నన్ను నీవు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్వతంత్రుని యొక్క కుమారునిగా లేక వాగ్దాన కుమారుడుగా వాగ్దాన కుమార్తెగా నన్ను స్వీకరించి నా జీవితంలో అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తూ ఉన్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్దులం. ఇప్పుడు 4 విషయాలు చూసాం. మొదటి, మనం ఏ పిల్లలమండి? అపవాది పిల్లలమైన మనలను ఏ పిల్లలుగా చేశాడు? దేవుని పిల్లలుగా చేశాడు. మనం ఎక్కడ? దేవుడు ఎక్కడ? ఇప్పుడు మనం ఎవరి పిల్లలమంట? ఎవరి పిల్లలమంట? ఆ మాట తలుసుకుంటే హృదయంలో నుంచి ఏమొస్తుంది? ఖచ్చితంగా ఆరాధన వస్తుంది. ప్రభువా, ఒకప్పుడు అపవాది పిల్లవాడిగా ఉన్న నన్ను నీ కుమారుడుగా నన్ను చేసుకున్నందుకు, దేవుని కుమారుడుగా నాకు ఈ లోకంలో ఉన్న డిజిగ్నేషన్ ఏంటయ్యా అంటే వీఆర్ గాడ్ సన్, నేను దేవుని కుమారుడు. డైవన్ బక్సింగ్ గారి గురించి ఏమని రాస్తున్నారంటే, ఆయన మహిమలోనికి వెళ్ళిన తర్వాత మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. మనమందరము దేవుని పిల్లలముగా చేయబడినాము, అపవాది పిల్లలమైన మనము. అందుకొరకే దేవుని స్తుతించబద్దులం. రెండవది, ఏ పిల్లలమండి మనము? నరకానికి కుమారులం. మన యొక్క అభిప్రాయాలన్నీ కూడా, మన ఆలోచనలన్నీ కూడా, మతము అంటే అభిప్రాయం. ప్రతి మానవుని యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడికి తీసుకుని పోతుంది? నరకానికి తీసుకుని పోతుంది. అయితే ప్రభు అయిన దేవుడు తన అభిప్రాయంలోనికి మనలను తీసుకుని వచ్చి ఆ మతం అనే ముసుగులో నుంచి దేవుని రాజ్య వారసులుగా మనలను చేస్తా వచ్చాడు. మూడవది, ఏ కుమారులు అండి? చీకటి అంధకారములో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగు పిల్లలుగా చేస్తా వచ్చాడు. నాలుగవది, ఏ కుమారులు అండి? దాసీ కుమారులు. పాపం చేస్తున్నాము, పాపం అనే దాస్యములో ఉన్నాం, వాగ్దానము లేని వారం. అటువంటి మనలను పాపము నుండి విమోచించి వాగ్దానం ఇచ్చి వాగ్దాన కుమారులుగా వాగ్దాన కుమార్తెలుగా మనం చేస్తూ వచ్చాడు. ఆఖరిగా 5వది చూసుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. అవిధేయులైన వారి మీదికి అని 7 వేసి క్రింద ఫుట్నోట్లో ఏమని రాసినారయ్యా అంటే, అవిధేయత కుమారుల మీదికి. అవిధేయత. కాబట్టి 5వది, ఒకప్పుడు మనం ఎలాంటి కుమారులము ఎలాంటి కుమార్తెలము? అవిధేయత చూపే కుమారులం కుమార్తెలం. మన జీవితంలో మనము ఎవరికైనా అవిధేయత చూపు ఏదో ఒక రోజు ఉగ్రత నుంచి నీవు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి గనక అవిధేయత చూపితే వారి మీద బైబిల్లో వ్రాయబడింది ఉగ్రత నిలిచి ఉంటది అని వ్రాయబడింది అన్నమాట. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి వచ్చిపోవును. అంతేనండి. ఏముంటది? వచ్చిపోతే ఎలా ఉంటది? నిలిచి ఉంటే ఎలా ఉంటది? ఉదాహరణకి 2004 డిసెంబర్ 25వ తేదీన సముద్ర తీర ప్రాంతంలో దేవుని ఉగ్రత
2-3 నిమిషాలు అలా వచ్చిపోయింది. దానిని ఏమన్నారంటే సునామీ అన్నారు. ఆ సునామీ సమయంలో మెరీనా బీచ్ దగ్గర నుంచి వైజాగ్ బీచ్ వరకు దాదాపుగా 7 లారీలు యవనస్తుల శవాలను ఎక్కడ పోర్చాలో తెలియక, స్థలము లేక కరెంటు షాక్ ఇచ్చి బూడిద చేసి చంపేశారు. చెన్నై ప్రాంతంలో 7 లారీలు కేవలం యవనస్తుల శవాలు, పూడ్చడానికి చోటు లేక. అంత ఉగ్రత ఎందుకు వచ్చిందంటే 2-3 నిమిషాలు దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడు. సముద్రమా అని పిలిచాడు. చిత్తం ప్రభువా, ఏం చేయమంటావు అని అన్నది. ఏమి లేదు, 2-3 అడుగులు ముందుకు రా, వీళ్ళేందో నాకు 4-5 అడుగులు దూరం వేస్తా ఉన్నారు. 2-3 అడుగులు ముందుకు వచ్చేసరికి దాన్ని సైంటిస్టులు అందరూ కలిసి ఏమన్నారయ్యా అంటే సునామీ. ఇప్పుడు కూడా చూడండి, 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మెంథా తుఫాను భయంకరమైనదని సైంటిస్టులు అందరూ చెప్పారు. కానీ దేవుని పిల్లలు ఆదివారం ఆరాధన కోసం ఎంతో విలపిస్తా వచ్చారు, కన్నీరు గారుస్తా వచ్చారు. అందుకని ఆదివారం చూడండి, దేవుడు తన కనికరమును. ఒకప్పుడు మనం ఎవరమయ్యా అంటే దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసిన అవిధేయత చూపే కుమారులం. ఈ లోకంలో ఎవరికైనా అవిధేయత చూపొచ్చు, ఏదో ఒక రోజు తప్పించుకొని భద్రత అనేది దొరకడానికి అవకాశం ఉంది. కానీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి అవిధేయత చూపే వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఇదేనా యేసుక్రీస్తు వారి మీద ఎన్నేసి నిందలు, యేసుక్రీస్తు వారి మీద ఎన్నేసి రూమర్స్, యేసుక్రీస్తు వారిని వెంబడించే వారి మీద ఎన్ని రకాలుగా వాదులు. అయితే ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే ఈ కుమారుడికి అవిధేయత చూపుతారో వారి మీద ఉగ్రత నిలిచి ఉంటుంది. ఈ కుమారుడికి అవిధేయత చూపడం అంటే ఈ వాక్యాన్ని అనుసరించకుండా ఉండటమే, ఈ వాక్యాన్ని వెంబడించకుండా ఉండటమే. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకప్పుడు ఈ వాక్యానికి దూరంగా జీవించిన వాడను. అంటే ఎలాంటి కుమారుడయ్యా అంటే అవిధేయత చూపే కుమారుడను. ఇటువంటి మనలను దేవుడు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తనకు ఎలాంటి కుమారులుగా చేస్తా వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఏ పిల్లలుగా చేశాడండి? విధేయులకు పిల్లలు. ఒకప్పుడు మనం ఏ పిల్లలు? అవిధేయులైన పిల్లలు. ఇప్పుడు ఏ పిల్లలుగా చేశాడు? విధేయులైన పిల్లలుగా చేశాడు. అందుకనే ఇప్పుడు చూడండి, ఎంత పెద్దోళ్ళు కనపడినా కానీ అలా ప్రైజ్ లాడన్నా అంట, ఎంత చిన్నోళ్ళు కనపడినా తమ్ముడు ప్రైజ్ లాడు అంట, చిన్నపిల్లలు కనపడిన అమ్మ ప్రైజ్ లాడరా అంట కదా. ఒకప్పుడు ఇట్లా నడిచేవాళ్ళం, ఒకప్పుడు మనిషిగా చూసేవాళ్ళం కాదు, ఒకప్పుడు అసలు ఊరిని లెక్క చేసేవాళ్ళం కాదు, ఒకప్పుడు మనంతా అవిధేయత, విర్రవీగేతనం. ఇప్పుడైతే దేవుడు మనల్ని ఏం చేసినాడంటే మన శిక్ష యావత్తు కలవరి శిలువలో భరించి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో శిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకే విధేయత చూపి ఇప్పుడు మనలను తనకు విధేయులకు పిల్లలుగా చేస్తూ వచ్చాడు. అందుకొరకు ఆయన యొక్క హృదయాభిలాష ఏమిటంటే, నేను పరిశుద్ధులను గనక మీరును ఆ పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చి, ఆ పరిశుద్ధ గ్రంథం దగ్గర తీసుకొచ్చి, ఆ పరిశుద్ధమైన శిలువ కార్యం మనలో జరిగించి అవిధేయ కుమారులమైన మనలను ఏ కుమారులుగా చేశాడు? విధేయత చూపే కుమారులుగా, విధేయత చూపే కుమారులుగా, ఇట్ట 5 కుమారులుగా దేవుడు మనలను చేస్తూ వచ్చినందుకు ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం. యథార్థ హృదయంతో మన ఈ కొద్ది స్తుతి ఆరాధన ఆయనకు అర్పించి ఆరాధించబద్దులం. ఒకసారి 5 గుర్తు చేయండి. ఒకప్పుడు మనం మొదటి ఎలాంటి పిల్లలు అండి? చెప్పాలండి. ఒకప్పుడు మనం ఎలాంటి పిల్లలు? అపవాది పిల్లలు. ఎలాంటి పిల్లలుగా చేశాడు? దేవుని పిల్లలుగా చేశాడు. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, చేరి వచ్చినటువంటి ప్రియమైన యవనస్తుడా, ఇంకా ఎంతకాలం అపవాది కుమారుడుగా, అపవాది కుమార్తెగా బంధించబడి పాతాళం యొక్క వేదన చేత నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటావు? నాన్న కొంచెం ముందుగా, అక్క కొంచెం ముందు. అక్క నువ్వు ముందుకు వచ్చి, నాన్న లిడియా నువ్వు లేచి. ఒకప్పుడు మనము అపవాది పిల్లలుగా ఉన్నాం. అపవాది పిల్లలుగా ఉన్న మనలను
దేవుని పిల్లలుగా చేస్తూ వచ్చాడు. అందుకని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. రెండోది ఏ పిల్లలమండి మనము? ఒకప్పుడు నరకానికి వెళ్ళేవాళ్ళం. ఎవరు నరకానికి వెళ్తారంటే మీరు రేపు స్పష్టంగా మీ నెలవైన వారందరికీ చెప్పాలా. ఎవరైతే మతాభిప్రాయంతో భూమి మీద చుట్టూ తిరిగి వారి మతంలో చేర్చుకోవడానికి ఇష్టపడతారో వారి గమ్యస్థానం ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని సేవకునిగా 2 చేతులు జోడించి దేవుని వాక్యం ఆధారం చేసుకుని తెలియజేస్తున్న సత్యం ఏమనగా మన జీవితంలో ఎప్పుడు కూడా మతానికి కులానికి ప్రాంతానికి మనకి మనసులో చోటు ఇవ్వకూడదు. ఇచ్చామో మన గమ్యం తీసుకుని వెళ్ళి ఎక్కడ చేరుస్తాడు? నరకానికి చేరుస్తాడు. అటువంటి నరకానికి కుమారులమైన మనలను దేవుడు వాగ్దానము చేసి దేవుని రాజ్య కుమారులుగా చేస్తా వచ్చాడు. దేవుని రాజ్య కుమారులుగా చేస్తా వచ్చాడు. దేవా, నరకములో ఆ ధనవంతుడు యాతన పడే స్థలంలోనికి నేను వెళ్లాల్సి వస్తే నా కొరకే కలువరిశిలువలో నీవు యాతన పడి నా యావత్ బాధ నీవు పొంది నన్ను నీ రాజ్య కుమారులుగా చేసుకోవటానికి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు నన్ను కోరుకున్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయన్ను ఆరాధించబద్దులం. 3 ఎలాంటి కుమారులు అండి? చీకటి, లోక సంబంధమైన వారం, చీకటి మరణ ఛాయలో ఉన్నవారం. ఇటువంటి మనలను దేవుడు ఏం చేసినాడయ్యా అంటే వెలుగు సంబంధులుగా తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని తీసి వెలుగు కుమారులుగా చేస్తా వచ్చినాడు. చీకటిలో నడిచామనుకోండి ఎక్కడికి వెళ్తాం? గమ్యం తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. అదే వెలుగులో నడిచామనుకోండి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి గమ్యం చేరుకునేటట్లు చేరగలుగుతాం. వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని చేసి మన గురి ఎక్కడికయ్యా అంటే మోక్షానికి, మన నిత్య నివాసానికి, ఆ మోక్షానికి వెళ్ళటానికి చీకటి కుమారులుగా ఉన్న నిన్ను నన్ను వెలుగు కుమారులుగా చేస్తూ వచ్చినందుకు ఆయనను ఆరాధించబద్దులు. 4వ కుమారులం అండి దాసీ కుమారులం. మనం పాపానికి దాసులం, ఇంకా చెప్పలేనంటే వాటికి మనం దాసులం. ఈవెందో ఇప్పటికిప్పుడు కూడా చాలా మంది మొబైల్కి ఏమైపోయినారండి? దాసులైపోయారు. ఇంటర్నెట్ వలలో చిక్కుకొని దాసులైపోయారు. ఇటువంటి దాసీ కుమారులమైన మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వాగ్దానం ఇచ్చి స్వతంత్రులుగా దేవుని కుమారులుగా వాగ్దాన కుమారులుగా చేస్తా వచ్చు. ఆఖరి ఎలాంటి కుమారులు అండి? గతంలో అవిధేయులైన కుమారులు. ఇప్పుడు ఏ కుమారులుగా చేస్తా వచ్చాడు? అందుకనే జరగండి అంటే పాపం మీరు చాలా పెద్దవారు, ఈ సమాజంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి స్థానం మంచి స్థానం, మంచి తల్లిదండ్రులు, మంచి ఇల్లు, మంచి వసతులు, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ మీకు లేని సదుపాయం అంటూ ఏమి లేదు. కానీ మీలో ఎన్నిక లేకపోయినా చిన్నవాడినైనా చేతగాని వాడినైనా జరగండి అంటే పాపం ఎంత నమ్రతతో బైబిల్ మీ ఒడిలో పెట్టుకుని చూసారండి. ఈ విధేయత యాడ్ నుంచి వచ్చింది. ఒకప్పుడు ఇలా జరగమంటే క్లాసులో మనల్ని ఇలా అంతే ఏమంటాం? భలేవాడు, నీ స్కూల్ ఎందుకు, నువ్వెందుకు అని అంటాం. కానీ ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అవిధేయులం, ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? విధేయులుగా. ఆ అవిధేయత వలన దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటే ఆ ఉగ్రత అంతా కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినంతగా మన కొరకే మరణాన్ని రుచి చూచి చనిపోయి సమాధి చేయబడి ఆయన మాదిరి చూపిన విధేయతలోనికి నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా ఎవరైనా దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే వారి మీద ఉగ్రత నిలిచి ఉంది. ఒకప్పుడు మన మీద అలాంటి ఉగ్రత నిలిచి ఉంది. అయితే ఆ ఉగ్రత యావత్తు కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు నీ నా కొరకు భరించి మనలను విధేయత చూపే పిల్లలుగా చేస్తూ వచ్చాడు. ఇట్టి 5 కుమారులుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు మనలను చేసి దేవుని కుమారులుగా చేసి ఇప్పుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏమిటది? అందరం కలిసి ఆ వచనం చదువుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. కీర్తన 2 మనందరికి బాగా పరిచయం అన్నమాట. మీరు చూడకుండా కూడా చెప్పగలరు, కానీ అందరం కలిసి చూసి చదువుదామని ఆశ. 2వ కీర్తన 12వ వచనం. కీర్తన 2:12 వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని ఎడల ఆయన కోపించు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీవు నేను ముద్దు పెట్టుకునుడి అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆరాధించుడి, ఆయనను మహిమపరచుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను పూజించుడి. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు చక్కని సంబోధన, చాలా నాకు ఇష్టం ఆ మాట. వాళ్ళు ఏమంటారంటే, మేము ఆయనను పూజింపవచ్చి తిని. మత్తయి 2:2 యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన ఏం చేయడానికి వచ్చాము, పూజింపవచ్చి తిని. కనుక ఆ పూజ ఏమిటయ్యా అంటే, కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించుతాం. ఆయన ఆరాధించాలంటే అపవాది పిల్లలుగా ఉండి ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఆయన ఆగ్రహించడు, ఆయన ఉగ్రత మన మీద ఉంటుంది. అందుకని అపవాది పిల్లలుగా ఉన్న మనలను దేవుని పిల్లలుగా చేశాడు. అవిధేయతతో ఉండి ఆరాధిస్తే ఆయనకు అది అంగీకారం కాదు. మన కొరకై విధేయుడై శిలువ మరణం పొంది మనలను విధేయతలోనికి తీసుకుని వచ్చి విధేయత చూపే కుమారుడుగా కుమార్తెగా చేసి ఆ కుమారుని ఏమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు. ఈ 5 కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనము ఆ కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచబద్దులం, కీర్తింపబద్దులం, ఘనపరచబద్దులం, పూజింపబద్దులం. ఇంకా ఎవరైనా ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణలోనికి రాకుండా ఉంటే, ప్రియమైన సోదరి సోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారికి అవిధేయులైన వారందరూ, భూమి మీద తల్లి గర్భమున జన్మించిన కడు పేదవాడైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడైనా వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది. అది నీ మీద, నా మీద, మన మీద లేకుండా మన కొరకై కలువరిశిలో శిక్ష భరించి తన రక్షణలోనికి తీసుకుని వచ్చి ఆ కుమారుని ఏం చేయమంటున్నాడు, అందుకని దేవుడు నిన్ను ప్రేమించి నీకు కుమారుని ఇచ్చాడు. అందుకని దేవుడు నిన్ను ప్రేమించి నీ తల్లి ఒడిలో ఉంచాడు. అందుకని దేవుడు నిన్ను ప్రేమించి నిర్ణయ కాల సమయంలో నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ బాంధవ్యం మనకు అర్థం కావటానికి, అది మనం గ్రహించడానికి ఇక్కడ చేరి వచ్చిన పెద్దవారమైన మనమందరం కూడా ఒకప్పుడు మన తల్లి ఒడిలో ఎవరమండి, పిల్లలు. నిర్ణయ కాల సమయంలో యుక్త వయసు వచ్చాక వివాహ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి, దేవుడు నిర్ణయ కాల సమయంలో నిన్ను ఆశీర్వదించి నీ ఒడిలో కూడా దేవుడు ఎవరిని ఇచ్చాడండి, పిల్లల్ని ఇచ్చాడు. కుమార్తెలను కుమారులను పిల్లల్ని ఇచ్చాడు. ఈ పిల్లల ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఒకప్పుడు 5 ఆత్మ సంబంధము కాని పిల్లలము యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన పిల్లలుగా చేస్తూ వచ్చాడు. ఇట్టి పిల్లలుగా మనముండి ఆయనను ఆరాధించబోద్దాం. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాం. అరవిందు దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరిచిన అనే పాట అందరికి బరాకా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తే ఆ పాట పాడుకుంటాం. ఈ పాట చివరి చరణం పాడుకునే సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళతారు. ఆ తర్వాత సండే స్కూల్ టీచరు ఆరాధించి అందరం లేచి నిలబడి పాడుకుంటాము. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచను. రండి, త్వరగా రండి. చూడు.